Hello friends, welcome to KRISHNA'S tutorials. మన KRISHNA'S tutorialsలో aptitude for the study of law లెక్చర్ సిరీస్ని ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాం. ఈ aptitude for the study of law అనేది both AP and తెలంగాణ లాసెట్స్లో 60 మార్క్స్కి ఉంటుంది. Half of the LAWCET paper is regarding this aptitude for the study of law. సో మనకి లాసెట్లో మంచి ర్యాంక్ రావాలి అంటే ఈ aptitude for the study of lawలో మంచి నాలెడ్జ్ ఉండాలి. ఫ్రెండ్స్, మన కృష్ణాస్ ట్యుటోరియల్స్ యాప్లో లాసెట్కి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో మీకు లాసెట్లో ఉండే అన్ని టాపిక్స్ మీద అబౌవ్ 3000 క్వశ్చన్స్తో ఈ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్ మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 2022 లాసెట్ సెకండ్ ర్యాంకర్ కూడా ఈ టెస్ట్ సిరీస్ని తీసుకున్నారు. సో టు నో మోర్ అబౌట్ దిస్ టెస్ట్ సిరీస్ ప్లీజ్ చెక్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా లెక్చర్ సిరీస్లో మనం ముందుగా కాన్స్టిట్యూషనల్ లాతో స్టార్ట్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం కాన్స్టిట్యూషనల్ లాలో కాన్స్టిట్యూషనల్ హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి? కాన్స్టిట్యూషన్ ఈజ్ అ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ బై విచ్ స్టేట్ ఈస్ గవర్న్డ్. జనరల్గా ఏవైతే కాన్స్టిట్యూటెడ్ ప్రిన్సిపల్స్ ఒక కంట్రీని ఎలా రూల్ చేయాలో లేదా ఎలా గవర్న్ చేయాలో చెప్తాయో దాన్నే మనం కాన్స్టిట్యూషన్ అంటాం. కాన్స్టిట్యూషన్ ఈజ్ అ సుప్రీం అండ్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్. ఇట్స్ అ సుప్రీం లా అంటే ఈ కాన్స్టిట్యూషన్ అనేది కంట్రీలోనే హైయెస్ట్ లా. నో అదర్ లా ఇస్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ కంట్రీలో ఉండే అన్ని లాస్ కంటే కూడా హైయెస్ట్ లా. అండ్ ఇట్ ఇస్ అ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్. ఈ కాన్స్టిట్యూషన్ కంట్రీలోనే ఫండమెంటల్ లా. ఈ కాన్స్టిట్యూషన్లో కంట్రీలో పొలిటికల్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి, అంటే ఆ కంట్రీలో ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి, ఆ గవర్నమెంట్ అనేది ఎలా రన్ అవ్వాలి, దాని పవర్స్ ఏంటి, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ పీపుల్ గురించి కాన్స్టిట్యూషన్ అనేది ఒక బేసిక్ ఐడియా ఇస్తుంది. A constitution means a document having special legal sanctity which sets out the framework and the principal functions of the organs of the government of a state. జనరల్గా ఏ కంట్రీలో అయినా గవర్నమెంట్ అనేది ఎఫెక్టివ్గా రన్ అవ్వడానికి 3 ఆర్గాన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్, లెజిస్లేచర్. ఈ లెజిస్లేచర్ అనేది లాస్ని పాస్ చేస్తుంది. సెకండ్, ఎగ్జిక్యూటివ్. ఈ ఎగ్జిక్యూటివ్ అనేది ఈ లెజిస్లేచర్ చేసిన లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. థర్డ్, జ్యుడిషరీ. ఫంక్షన్ ఆఫ్ ద జ్యుడిషరీ ఇస్ టు ప్రొవైడ్ జస్టిస్. సో కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్గన్స్ అనేవి ఎలా వర్క్ చేయాలి, వాటి పవర్స్ ఏంటి, ద మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ 3 ఆర్గాన్స్ ఏంటి, అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ ఆర్గాన్స్ విత్ పీపుల్ గురించి మనకి కాన్స్టిట్యూషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ద మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎలా ప్రిపేర్ చేశారో చూద్దాం. The Constitution of India was framed by the Constituent Assembly set up under Cabinet Mission Plan of 1946. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని అండర్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆఫ్ 1946 ద్వారా సెటప్ చేయడం జరిగింది. ద ఐడియా టు హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్ వాస్ గివెన్ బై M.N. Roy. ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టుక్ ప్లేస్ ఆన్ 9th December 1946 with Dr. Satyananda Sinha as its interim president. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి సెటప్ చేశారో దాని ఫస్ట్ మీటింగ్ అనేది 9th December 1946 రోజున డాక్టర్ సత్యానంద్ సిన్హా ఇంటర్మ్ ప్రెసిడెంట్గా జరిగింది. ఆన్ 11th December 1946 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాస్ ఎలక్టెడ్ యాజ్ ఇట్స్ ప్రెసిడెంట్ అండ్ హెచ్.సి. ముఖర్జీ యాజ్ వైస్ ప్రెసిడెంట్. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి 11th December రోజున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పర్మనెంట్ ప్రెసిడెంట్గా అండ్ హెచ్.సి. ముఖర్జీ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. D.N. Rao was appointed as constitutional advisor. The Constituent Assembly had 13 committees to frame the Constitution. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 13 కమిటీస్ అనేవి ఉన్నాయి. ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఆర్ 299. యాక్చువల్లీ మన ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో యాక్చువల్ మెంబర్స్ అనేది 399. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేవి విడిపోయినప్పుడు మన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ 299. The drafting committee, which bore the responsibility of drafting the constitution, was formed on 29th August 1947. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న 13 కమిటీస్లో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డ్రాఫ్టింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్.
The chairman of the drafting committee was Dr. B.R. Ambedkar. He is also called as the father of Indian Constitution. The other members of the drafting committee are N. Gopalaswamy Iyengar, Alladi Krishnaswamy, K. M. Munshi, Syed Mohammad Sadullah, N. Madhavarao in place of B.L. Mitra, D. Krishnamachari in place of D.P. Kaitan after D.P. Kaitan's death. Constitutional Assembly took 2 years, 11 months and 18 days to complete the constitution. ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ప్రిపేర్ చేయడానికి సెటప్ చేశారో అది మన కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి 2 years, 11 months and 18 days టైం తీసుకుంది. The constitution was finally passed and accepted on 26th November 1949. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 26th November 1949కి ప్రిపేర్ అవ్వడం జరిగింది అండ్ ఇట్ వాస్ పాస్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై అవర్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఆన్ 26th November 1949. So, the 26th November 1949 is called as the date of adoption of Indian Constitution. The Constitution came into effect or force on 26th January 1950, known and celebrated as the Republic Day of India. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది యాక్చువల్గా 26th November 1949కి ప్రిపేర్ అయింది కానీ అది 26th January 1950 వరకు ఫోర్స్‌లోకి రాలేదు. అంటే ఇంప్లిమెంటేషన్‌లోకి రాలేదు. ఎందుకంటే డిలే అవ్వడానికి కారణం ఏంటంటే 26th January 1929న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది లాహోర్‌లో పూర్ణ స్వరాజ్ సెషన్‌ని 26th January 1929 రోజున కండక్ట్ చేయడం జరిగింది. సో, ఈ 26th January డేట్ గురించి ఈ మన కాన్స్టిట్యూషన్ అనేది 26th November 1949 నుంచి 26th January 1950 వరకు డిలే అవ్వడం జరిగింది. సో, మన కాన్స్టిట్యూషన్ అనేది ఈ 26th January 1950 నుంచే అమల్లోకి వచ్చింది. అంటే ఇంప్లిమెంటేషన్‌లోకి వచ్చింది. ఫోర్స్‌లోకి వచ్చింది. సో, ఈ 26th January 1950 is called as the date of commencement of the Indian Constitution. The last session of the Constitutional Assembly was held on 24th January 1950, which unanimously elected Dr. Rajendra Prasad as the President of India. ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ లాస్ట్ సెషన్ అనేది 24th January 1950న జరిగింది. ఇది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా యునానిమస్గా ఎలక్ట్ చేయడం జరిగింది. The Constitutional Assembly adopted our national flag on 22nd July 1947. It was designed by Pingali Venkaya. Originally, the Constitution of India had 395 articles, 8 schedules, and 22 parts. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేసినప్పుడు 1950లో అందులో ఉన్న ఆర్టికల్స్ 395 అండ్ 8 schedules and 22 parts. At present, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అరౌండ్ 448 ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ 12 schedules and 25 parts. At present. Sources of the Indian Constitution. ఈ మన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏదైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి సెటప్ చేశారో అది వేరియస్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ని స్టడీ చేసి మన కంట్రీకి ఏవైతే ఫీచర్స్ సూట్ అవుతాయో ఆ ఫీచర్స్ని తీసుకొని మన కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. సో, ఫస్ట్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మన కాన్స్టిట్యూషన్లోకి ఏ ఫీచర్స్ తీసుకున్నారో చూద్దాం. ఫస్ట్ ఈ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ నుంచి మన కాన్స్టిట్యూషన్లోకి ఇన్స్పైర్ ఏం తీసుకున్నారంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బైకామరల్ లెజిస్లేచర్, క్యాబినెట్ సిస్టమ్ అండ్ ప్రైమ్ మినిస్టర్, సింగిల్ సిటిజన్షిప్, రిట్స్, రూల్ ఆఫ్ లా, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పీకర్, ప్రెసిడెంట్ యాజ్ కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ది స్టేట్, లా మేకింగ్ ప్రొసీజర్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈ ఫీచర్స్ అనేవి మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్కి మన కాన్స్టిట్యూషన్లోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ కాన్స్టిట్యూషన్ నుంచి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రియంబుల్ అండ్ ఫండమెంటల్ రైట్స్, మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 12 to 35 అనేవి మనం ఈ అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకొని మన కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అమెరికా కాన్స్టిట్యూషన్ లాగే ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్. ప్రెసిడెంట్ యాజ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అండ్ సుప్రీం కమాండ్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, ఎలక్టోరల్ కాలేజ్, వైస్ ప్రెసిడెంట్. ఈ ఫీచర్స్ అనేవి మనం అమెరికా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని మన కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. అండ్ సుప్రీం కోర్ట్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ జ్యుడిషియల్ రివ్యూ, రిమూవల్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఈ ఫీచర్స్ రిలేటింగ్ టు జ్యుడిషియరీ అనేవి మనం మోస్ట్లీ అమెరికా కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకొని మన కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. అండ్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్. ఈ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది మనం ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్తో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 అండ్ కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి కూడా మనం తీసుకోవడం జరిగింది.
రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి ఏ ఐడియాస్ తీసుకున్నారంటే ఫండమెంటల్ డ్యూటీస్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ ఆర్టికల్ 51A అనేది మనం రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచే ఇన్స్పైర్ అయ్యి తీసుకొని మన కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. ద ఐడియా ఆఫ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ ఇన్ ప్రియంబుల్ 5 years ప్లాన్. ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్ నుంచి మన కాన్స్టిట్యూషన్లోకి ఇన్స్పైర్ అయ్యి ఏం తీసుకున్నారంటే రిపబ్లిక్ అండ్ ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇన్ ద ప్రియంబుల్. జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అండ్ ఎమర్జెన్సీ పవర్స్ టు బి ఎంజాయ్డ్ బై ది యూనియన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది మన ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ మన ఇండియాని రూల్ చేయడానికి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని యూజ్ చేశారు. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ అండ్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి మనం మన కాన్స్టిట్యూషన్లోకి చాలా ఫీచర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అందులో ఫెడరల్ స్కీమ్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా మనం ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాం. జపాన్. ఈ జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న కాంకరెంట్ లిస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌస్ ఆఫ్ పార్లమెంట్ అనేది మనం ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచే మన కాన్స్టిట్యూషన్లోకి తీసుకున్నాం. కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి ఏ క్వాసీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. The federal system with a strong central government, distribution of powers between the central and state governments, అండ్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్ ఆర్టికల్ 36 to 51 అనేది మనం ఈ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచే ఇన్స్పైర్ అయ్యి తీసుకొని మన కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. అండ్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ, అండ్ సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్. ఈ ఫీచర్స్ అనేవి మనం మన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేది వేరియస్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ని స్టడీ చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ లాసెట్లో అడిగిన క్వశ్చన్స్. మన ప్రతి వీడియో లెక్చర్లో లాస్ట్లో మనం ఏ టాపిక్ అయితే డిస్కస్ చేస్తామో ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారో మనం లాస్ట్లో డిస్కస్ చేస్తాం ప్రతి వీడియో లెక్చర్లో. సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్స్ నుంచి లాసెట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఇప్పుడు చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. మనం డిస్కస్ చేసినట్టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఏ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ వాస్. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎవరు అంటే ద ఆన్సర్ ఇస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. The President of Constitutional Assembly, Rajendra Prasad. The Chairman of Drafting Committee, Dr. B.R. Ambedkar. The concept of judicial review borrowed from which of the following constitution. మనం సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిస్కస్ చేసినట్టు మనం ఫీచర్స్ రిలేటింగ్ టు జ్యుడిషియరీ అనేది మనం మోస్ట్లీ అమెరికా కాన్స్టిట్యూషన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి తీసుకోవడం జరిగింది. సో ద ఆన్సర్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ద కాన్స్టిట్యూషన్ వాస్ అడాప్టెడ్ ఆన్ 26 November 1949. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినట్టు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 26 November 1949కి ప్రిపేర్ అవ్వడం జరిగింది అండ్ ఇట్ వాస్ యాక్సెప్టెడ్ అండ్ పాస్డ్ బై అవర్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. సో దిస్ డేట్ ఆఫ్ 26 November 1949 is called as a date of adoption of Indian Constitution. ఈ 26 January 1950 అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఈ 26 January 1950 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ ఆర్ కోర్స్లోకి రావడం జరిగింది. సో ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 26 January 1950. డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 26 January 1949. హౌ మెనీ ఆర్టికల్స్ వేర్ దేర్ ఒరిజినల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ని మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. In the context of our constitution, the date of 9th December 1946 is known for which of the following? Cabinet mission plan, setting up of Constitutional Assembly, objective resolution mode, first meeting of Constitutional Assembly. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేది 9th December 1946 రోజున డాక్టర్ సత్యనారాయణ సిన్హా ఇండియన్ ప్రెసిడెంట్గా జరిగింది. సో ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేది 9th December 1946 జరిగింది.
And it is also important objective resolution moved by Pandit Jawaharlal Nehru in Constitutional Assembly on the date 13th December 1946. Friends, please like, share and subscribe our channel. Thank you for watching this video.